హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది అండ్ పోస్టింగ్ కూడా ఇక్కడే ఇవ్వడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా చిన్న వయసులోనే మీరు మంచి ఉద్యోగంలో ఉండొచ్చు. పోస్టుల వారీగా సంఖ్య తక్కువ ఉన్నప్పటికి కూడా కాంపిటీషన్ కూడా అదే విధంగా తక్కువనే ఉంటుంది. మీరు ఒకే ఒక్క టెస్ట్ కనుక క్లియర్ చేయగలిగితే 45,000 నుంచి 60,000 వరకు అయితే ఈ యొక్క జాబ్ ద్వారా మీరు ఎర్న్ చేయొచ్చు మంత్లీ. సో వీటికి సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అండ్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏజ్ ఏంటి అండ్ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ వాట్సాప్ స్టేటస్లో కానీ ఈ వీడియో లింక్ని పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను అండ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇస్తాను. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో టెలిగ్రామ్ ఛానల్ ఒకవేళ జాయిన్ అయినట్లయితే అక్కడ మీకు కావాల్సిన బుక్స్ కానీ నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కానీ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇలాంటి ఏ ఉద్యోగానికైనా అప్లికేషన్ చేయడంతో పాటు ప్రిపేర్ అవ్వడం చాలా ముఖ్యం. మనకు విజన్ అప్డేట్ అని అప్లికేషన్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేయండి. మీరు రిజిస్టర్ అవ్వండి. అందులో జాబ్స్ అకాడమీ అని సపరేట్ ట్యాబ్ ఉంటుంది. అందులో మీకు కావాల్సిన కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఒక నోటిఫికేషన్ గురించి చూసేటప్పుడు దీంట్లో లాస్ట్ డేట్ అంటేనే చాలా ముఖ్యం. మీరు లాస్ట్ డేట్ అప్లికేషన్ చేసుకోవడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి January 12, 2024 వరకు అయితే అవకాశం ఇచ్చారు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయడానికి కూడా అదే రోజు అయితే లాస్ట్ డేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఎగ్జామినేషన్ అనేది మనకు ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే మీకు ఒక 3 monthsలో మీరు ఈజీగా ఉద్యోగంలో అయితే ఉంటారు. ఈ ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ చేస్తే సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి అండ్ విజయవాడలో ఉంటుంది. తెలంగాణ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్ అండ్ కరీంనగర్లోనే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ నుంచి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో స్కేల్ 1 ఆఫీసర్ ఉద్యోగాలను అయితే మనకు రిక్రూట్ చేస్తున్నారు. సో ఇది ఇండియాలోనే 16th లార్జెస్ట్ రీ ఇన్సూరెన్స్ కంపెనీ. సో వీటికి సంబంధించి మీరు ఏమైనా అఫీషియల్గా డీటెయిల్స్ చూసుకోవాలి, ఇది ఫేక్ నోటిఫికేషన్ జెన్యూన్ అని చూసుకోవాలనుకుంటే ఇది కంప్లీట్గా జెన్యూన్. మీకు ఇంకా డౌట్ ఉంటే www.gicre.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మనకు దాదాపుగా 85 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేస్తున్నారు. సో 85 వేకెన్సీస్లలో ఒక్కొక్క వేకెన్సీకి ఒక్కొక్క రకమైన క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వాటి గురించి మాట్లాడుకుందాం. సో హిందీ వచ్చేసి ఒకటే ఉంది. దీనికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ హిందీ చేసి ఉండాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. సో జనరల్ కేటగిరీలో 16 ఉద్యోగాలు ఉన్నాయి. ఏదేని గ్రాడ్యుయేషన్తో పాటు 60% మార్క్స్ అనేవి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి, 55% మార్క్స్ అనేవి SC ST క్యాండిడేట్స్కి వచ్చినట్లయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో స్టాటిస్టిక్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ స్టాటిస్టిక్స్ చేసి ఉండాలి. ఎకనామిక్స్కి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి ఎకనామిక్స్లో చేసి ఉండాలి. లీగల్కి వచ్చేసరికి మనకు బ్యాచిలర్స్ డిగ్రీ అంటే లా చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అండ్ దాంతోపాటు మీకు HR డిపార్ట్మెంట్లో గ్రాడ్యుయేషన్ ఏది చేసినా బీటెక్ వాళ్ళైనా ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సివిల్లో 2, ఏరోనాటికల్ 2, మెరైన్లో 1, పెట్రోకెమికల్ 1, మెటలర్జీ 2, మెట్రాలజిస్ట్ 1, రిమోట్ సెన్సింగ్ 1, జియో ఇన్ఫర్మేటిక్ గ్రాఫిక్స్ 1, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ 1. ఆ పర్టికులర్ బీటెక్ ఆ పర్టికులర్ క్యాడర్లో కనుక ఆ స్ట్రీమ్లో కనుక మీరు చేసినట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. IT రిలేటెడ్ కూడా గవర్నమెంట్ జాబ్స్ అనేవి చాలా రేర్గా చూస్తుంటారు. సో IT రిలేటెడ్ కూడా 9 పొజిషన్స్ ఉన్నాయి. BE BTech CSC కానీ IT కానీ EC కానీ ETC కానీ సో ఎవరైనా చేసిన క్యాండిడేట్స్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం అనేది ఇచ్చారు. సో అక్యూటరీ పొజిషన్స్ వచ్చేసరికి 4 పొజిషన్స్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ చేసిన క్యాండిడేట్స్ అయితే అడుగుతున్నారు. ఇన్సూరెన్స్ రిలేటెడ్ 17 పొజిషన్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఎవరైతే ఉంటుందో వాళ్ళని అడుగుతున్నారు. అదేవిధంగా మెడికల్ రిలేటెడ్ 2 పొజిషన్స్ ఉన్నాయి. ఎవరైతే MBBS కంప్లీట్ చేస్తారో వాళ్ళకు ఈ పొజిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హైడ్రాలజిస్టు, జియోఫిజిస్టు, అగ్రికల్చర్ సైన్స్, నాటికల్ సైన్స్. సో ఇలా మన దాదాపుగా మనకు 85 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేస్తున్నారు. సో ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ప్రోగ్రామింగ్స్ అడుగుతున్నారు. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కానీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కానీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ కానీ వీటికి సంబంధించి సాఫ్ట్వేర్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. సో సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మీరు అప్లై చేయాలంటే మీకు ఉండవలసిన ఏజ్ వచ్చేసరికి 30 years వరకున్న OC క్యాండిడేట్స్, 33 వరకున్న OBC క్యాండిడేట్స్, సో 35 వరకున్న
ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చేసరికి బేసిక్ పేనే చూసారా, బేసిక్ పేనే 50,925 రూపీస్. నేను స్టార్టింగ్లో తప్పు చెప్పాను. దాదాపుగా నెలకు 85,000 వరకు శాలరీ వస్తుందండి. ఓకేనా, స్టార్టింగే మీకు మంత్లీ శాలరీనే 85,000 రూపాయలు వస్తుంది. సో 85,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ. సో మనకు సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మనకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఎవరైతే ఆన్లైన్ టెస్ట్లో మీరు క్లియర్ చేస్తారో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకేనా, మనకు ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ ఇంటర్వ్యూ అన్ని కలిపి మనకు 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి చూసినట్లయితే హిందీకి సంబంధించి కానీ ఒక్కొక్క పొజిషన్ సంబంధించి ఒక్కొక్క రకంగా ఇచ్చారు. హిందీ ఆఫీసర్కి, సో హిందీ ఆఫీసర్ తప్పించి ఎవరికైనా ఏ క్యాండిడేట్స్కైనా పార్ట్ ఏలో హయ్యర్ ఆర్డర్ రీజనింగ్ వచ్చేసరికి 40 మార్క్స్ 40 క్వశ్చన్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ వచ్చేసరికి 20 మార్క్స్ 20 క్వశ్చన్స్, అదేవిధంగా టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, దాంతోపాటు జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 15 క్వశ్చన్స్ 50 మార్క్స్, మనకు డిస్క్రిప్టివ్ వచ్చేసరికి 30 మార్క్స్కి 3 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. టోటల్గా 150 మార్క్స్కి అయితే మనకు ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్లో 150 మార్క్స్కి ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకు ఇంటర్వ్యూ 50 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ 50 మార్క్స్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకు మీ క్యాడర్ని బట్టి, మీరు ఎంచుకున్న దాన్ని బట్టి, మీ ఆప్షన్స్ బట్టి, మీ యొక్క స్టేట్లో మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ చేయాలి అనుకున్నట్లయితే ఏదైతే వెబ్సైట్ నేను ఇంతకుముందు చెప్పానో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అప్లికేషన్ చేయడానికి వెబ్సైట్ వచ్చేసరికి మనకు www.giCre అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు 12th జనవరి 2024 వరకు అయితే ఇచ్చారు. ఎక్కువ సంఖ్యలో ఈ వీడియో కనుక వ్యూస్ వచ్చి మీ ఫ్రెండ్స్ కానీ ఎక్కువ మంది మీకు ఆన్లైన్ అప్లికేషన్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఎస్ అని మెన్షన్ చేయండి. ఎక్కువ మంది మనకు ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే నేను అప్లికేషన్ వీడియో కూడా నా అప్లికేషన్ చేస్తూ మీకు చూపిస్తాను. దీనికి వచ్చేసరికి 1000 రూపీస్ అయితే ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. ఓకేనా, ఈ ఆన్లైన్ పేమెంట్ కూడా కేవలం ఓసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ 1000 రూపీస్ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్, ఆల్ క్యాస్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ₹1 కూడా ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళు మెయిల్ క్యాండిడేట్స్ మేము అప్లికేషన్ చేసుకోము అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా తొందరలో మీరు ఉద్యోగంలో ఉంటారు. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కన్నా ఇలాంటి జాబ్స్కి అయితే మీరు ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి బ్యాంకింగ్ సిలబస్ ఉంది కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ని డౌన్లోడ్ చేసుకోండి విజన్ అప్డేట్లో. అందులో మీకు జాబ్స్ అడగడానికి సంబంధించి కోర్స్ అనేవి ఉంటాయి. మీకు నచ్చితే బై చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.